హలో గైస్ నమస్తే నా పేరు హర్ష మీరు చూస్తున్నారు హెచ్ఆర్ వీల్స్ తెలుగు. సో గైస్ ఈ రోజు మనం యమహా అశోక మోటార్స్ కి అయితే వచ్చాము. ఈ షోరూమ్ వచ్చేసి చింతలకుంట ఎల్బీ నగర్ టు హైదనగర్ పోయే మెయిన్ రోడ్ లో అయితే ఉంటది. అండ్ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. సో చూడండి, మీరు బైక్ కి సంబంధించి ఎలాంటి క్వైరీస్ అయినా మీరు ఈ నంబర్ కి కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. సో గైస్ 2024 యమహా నుంచి లాంచ్ అయిన FZS వర్జన్ 4.0 వాక్ అరౌండ్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోని వస్తే లైక్ అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే గ్రాఫిక్స్ అండ్ డిజైన్ అయితే చూడండి. మ్యాట్ వైట్ కలర్ అండ్ ఆరెంజ్ అలైస్ తోటి స్మాషివ్ లుక్స్ అండ్ బోల్డ్ డిజైన్ తోటి మనకి బైక్ అయితే చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది, చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ లో మనకి డి డిజైన్ తోటి ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిఆర్ఎస్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంది. విత్ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్ లో. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ చూస్తే మనకి నార్మల్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇచ్చారు. ఫోక్స్ విషయంలో మనకి ఎలాంటి ఇంకా అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. సో నార్మల్ గా మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మ్యాట్ కలర్ లో మీకు టైర్ హగర్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 100/80/17 ఇంచెస్ రేడియల్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ అలాగే ఫ్రంట్ బ్రేక్ గనక చూస్తే దీంట్లో మనకి 282 mm డిస్క్ విత్ బైబర్ నుంచి 2 పిస్టన్ క్యాలిపర్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడండి మీరు. అండ్ ఈ బైక్ లో మనకి సింగిల్ ఛానల్ ABS విత్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. దీంట్లో మనకి 149cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ SOHC ఇంజన్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఈ ఇంజన్ పవర్ ఫిగర్స్ కనుక చూస్తే 12.4 PS పవర్ 7250 RPM కి అండ్ 13.3 న్యూటన్ మీటర్ టార్క్ 5500 RPM కి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజన్. అండ్ ఈ బైక్ లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ తోటి 115 km/h స్పీడ్ అయితే అచీవ్ చేస్తుంది ఈ బైక్. అండ్ మ్యాట్ ఫినిష్ లో మనకి ఇంజన్ కౌల్ అయితే చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంది చూడడానికి. అండ్ ఇక్కడ మనకి సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్ అయితే చూడడానికి చాలా స్పోర్టీగా అయితే ఉంది. అండ్ ఎండ్ లో మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. అండ్ రియర్ లో మనకి 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, బ్లాక్ కలర్ లో చూడొచ్చు మీరు. చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ రియర్ టైర్ మనకి 140/60/17 ఇంచెస్ రేడియల్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే రియర్ బ్రేక్ వచ్చేసి మనకి 220 mm డిస్క్ విత్ మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ బైబర్ బ్రేక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఒక్కసారి సైడ్ నుంచి లుక్స్ అయితే చూడండి, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రియర్ సెక్షన్ కనుక చూస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకి బైక్. రియర్ లో మనకి ఎల్ఈడి టెల్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్స్, ఒక్కసారి ఇండికేటర్ వేస్తాను చూడండి. అండ్ ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ అండ్ రిఫ్లెక్టర్స్ అయితే చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి టైర్ హగర్ అండ్ సారీ గార్డ్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సైడ్ ప్యానల్ కి మనకి కీ స్విచ్ అయితే చూడొచ్చు, ఇక్కడ సీట్ కీ స్విచ్. అండ్ ఇక్కడ అల్యూమినియం లో మనకి ఫుట్ రెస్ట్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ సీట్ కనుక చూస్తే ఇందులో మనకి సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ చాలా వైడ్ గా అండ్ లిటిల్ బిట్ హార్డర్ సైడ్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ కనుక చూస్తే మనకి 13 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్యాంక్ పైన మనకి FZS అని 3D బ్యాజింగ్ అయితే చూడొచ్చు మీరు. అండ్ డ్యూయల్ పెయింట్ స్కీమ్ విత్ డీప్ కట్స్ తోటి ట్యాంక్ అయితే చూడడానికి చాలా స్మాషివ్ గా అయితే ఉంది ట్యాంకు. అండ్ ఈ బైక్ మనకి 45 kmpl/లీటర్ మైలేజ్ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో మనకి సింగిల్ రాడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. అండ్ స్విచెస్ కనుక చూస్తే దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి హై బీమ్, లో బీమ్ స్విచ్, పాస్ స్విచ్, ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ కనుక చూస్తే మనకి ఇంజన్ కిల్ స్విచ్ అండ్ స్టార్టర్ బటన్ అయితే చూడొచ్చు మీరు. స్విచెస్ క్వాలిటీ అయితే డీసెంట్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్పీడోమీటర్ కనుక చూస్తే దీంట్లో మనకి ఫుల్ డిజిటల్ LCD కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వై కనెక్టెడ్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్స్, బ్యాటరీ పర్సెంటేజ్, ఫ్యూల్ కన్జంప్షన్, బైక్ లాస్ట్ లొకేషన్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూల్ గేజ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు మనం. అండ్ ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ స్మూత్ అండ్ లిటిల్ బిట్ బేసిక్ అయితే ఉంది. నెక్స్ట్ డైమెన్షన్స్ కనుక చూస్తే సీట్ హైట్ 790 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm. అండ్ ఈ బైక్ మనకి 136 kgs తోటి చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది బైక్. అబోవ్ 5.5 హైట్ ఉన్నవారు ఈ బైక్ ని అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తాను. ఎక్స్టెండెడ్ వారంటీ విత్ RSA ఎక్స్ట్రా ఫిట్టింగ్ తోటి ఈ బైక్ మనకి 1,63,961 రూపీస్ అయితే పడుతుంది. సో చూసుకోవచ్చు మీరు, ఈ రేట్ అయితే పడుతుంది ఈ బైక్ వచ్చేసి మనకి. సో చూసారు కదా గైస్, ఈ బైక్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో గైస్ వీడియో నచ్చితే లైక్ అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే దొరుకుతుంది. సో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో అంతే గైస్, ఇంకో బైక్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఇన్, లవ్ యూ ఆల్.